వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మొన్నటి ఎన్నికల్లో 11 ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి సాధించడం జరిగింది. అది కూడా ఆయనతో కలుపుకొని 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదేవిధంగా ఎంపీల విషయానికి వచ్చినట్లయితే 4 ఎంపీలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. అయితే ఈరోజు ఓవరాల్గా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి ఎదురవుతున్న కొన్ని ప్రతికూల పరిస్థితులు కానీ అటు కూటమి జనసేన అండ్ దెన్ బీజేపీ టీడీపీ కూటమి ఒక విజయదుందు మోగించడం, మరోవైపు చూసినట్లయితే తాము ఎవరినైతే హేళన చేస్తూ వచ్చామో ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక లోకేష్ కానీ అత్యంత భారీ మెజారిటీతో ఈరోజు వాళ్ళు అటు క్యాబినెట్లో ఉండటం, డిప్యూటీ సీఎం పదవి రావడం, ఇక చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత పరిపాలన మళ్ళీ ఒకసారి పోలవరం దగ్గర నుంచి అమరావతి వరకు అన్నిటి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా గత నెల రోజులుగా దాదాపు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లే ప్రయత్నం చేశారు. పులివెందుల్లోనే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అది ఒక కంచుకోట. అలాంటి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి అండ్ దెన్ అవినాష్ రెడ్డికి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. అంటే ఆ స్థాయిలో పులివెందుల్లోనే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డిగా రివ్యూల పేరుతో తాడేపల్లికి పరిమితం కాకుండా బయటకు వచ్చి జిల్లాలకు వచ్చినట్లయితే అంతకంటే ఎక్కువ స్థాయిలో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందన్న అంచనాలు కానీ ఆ రిపోర్ట్స్ కానీ వస్తున్నాయి వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి. ఇక ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డితో ఉంటున్న నేతలు కూడా ఈరోజు ఆయన వదిలి బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వైపు చూసినట్లయితే ఇక నిన్నటి వరకు కూడా ఆయన వెన్నంటే నడిచిన నేతలు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి రివీల్ చేస్తుంటే ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లా. ఓ పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఒక బొత్స సత్యనారాయణ వరకు, ఓ బాలినేని దగ్గర నుంచి ఒక ధర్మాన ప్రసాద్ వరకు ఈరోజు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి రివ్యూలకు కూడా ఎక్కడ అటెండ్ కాలేదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన 151 సీట్లతో సీఎం అయిన తర్వాత ఒక థమ్మింగ్ మెజారిటీతో, ఇక ఒక కరోనా లాంటి ఒక 2 పాండమిక్ పీరియడ్స్, ఆ తర్వాత మనం చూస్తే ఎప్పుడు కూడా ఆ స్థాయిలో పార్టీ నేతలను లేకపోతే ఎమ్మెల్యేలను ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే లేదు. ఈవెన్ తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అది ఒక పెద్ద ప్రసహనం. ముందుగా సజ్జల లాంటి వాళ్ళని కలిసి సజ్జల లాంటి వాళ్ళకి ఆ ఇష్యూ నచ్చితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 6 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఉండేది. అలా ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా తాడేపల్లిలో జగన్ని కలిసేందుకు యాక్సెస్ లేదు. ఒక హిట్లర్ లాగా ఒక మోనోపల్లిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం పార్టీని ఓన్ చేసుకోకుండా దానికి రిఫ్లెక్షనే ఈరోజు ఈ ఘోర ఓటమి అని అనుకోవాలి. అలాంటిది గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల పేరుతోనూ అనేక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి లీడ్ చేసే ప్రయత్నం చేసినా, అనేక రకాలుగా ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని షఫ్లింగ్ చేసే ప్రయత్నం చేసినా దానికి రిజల్ట్ అయితే మాత్రం ఆ స్థాయిలో ఆయన పొందలేకపోయారు. అది కూడా ఒక ఘోరం ఓటమి. అది ఓటమి కూడా అనలేం మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరపున 11 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే టీడీపీ వైపు నుంచి 3 పార్టీలు కలిసి 164 స్థానాలు మెజారిటీ సాధించడం ఒక ఎత్తు. బట్ అందులో కూడా ఒక భారీ మెజారిటీలు, ఒక 50,000కు పైగా మెజారిటీ వచ్చిన స్థానాలే 35కు పైగా ఉన్నాయంటేనే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉందనేది, ఆయన ఫేస్ చూసి ఓట్లేయాలని అడిగినా కూడా అటు మంత్రుల దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా ఓటమి పాల ఇంట్లో ఎలా కూర్చున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఆ మెజారిటీలు ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ ఫోకస్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒకవైపు ఆయనకు అసెంబ్లీకి వచ్చే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తానో మళ్ళీ పాదయాత్ర చేస్తానో ఆయన తన పార్టీ నేతలతో చెప్తూ ఉన్నారు. ఇక డే 1 నుంచి చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఫస్ట్ రోజు ఆయన ఓటమి పాలైన 5 ఏళ్ల పాటు ఎక్కడ ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రినో అపాయింట్మెంట్ అడగడంతోనే కలిసిన పరిస్థితి లేదు. అలాగే చూసినట్లయితే ఒక ప్రెస్ మీట్కి వచ్చి మీడియాని అడ్రస్ చేసిన సిచ్యువేషన్ లేదు. ఎప్పుడైతే కూటమి విజయం తథ్యమైందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరౌండ్ 4 ఆ టైంలో, ఆ రోజున జూన్ 4వ తేదీ ఆయన బయటికి రావడం జరిగింది. సో అదేవిధంగా ఆ రోజు కూడా తాను అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్ల దగ్గర నుంచి అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనాయి అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. దెన్ ఈ ప్రేమంతా ఏమైంది, ఈ ఓట్లన్నీ ఎటుపోయినాయంటూ కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ కావాలంటూ కూడా ఆయన గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. సో ఇదంతా ఓకే, ఆయన ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరు అని అనుకుందాం. సో ఇక వరుస పెట్టి ఎప్పుడు ఎమ్మెల్యేని తను పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి దాదాపు ఈ 20 రోజులుగా ఒకటే కంటిన్యూస్గా రివ్యూలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన కంటిన్యూస్గా తన పార్టీ నేతలతో, అందుబాటులో ఉన్న నేతలతో, ఓటమి పాలైన నేతలతో, అండ్ దెన్ ఎమ్మెల్సీలు మెజారిటీ ఉన్నారు ఆయనకి పెద్దల సభలో. సో ఎమ్మెల్సీలను కూడా పిలిపించుకొని కంటిన్యూగా ఆయన రివ్యూస్ చేస్తూ ఉన్నారు. సీనియర్ నేతలు ఎవరైనా వచ్చినా రాకుండా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అది అంతవరకు ఎవరైనా వెల్కమ్ చేయొచ్చు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీరు మారుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు అనుకోవాలి ఆ పార్టీలో. ఎందుకంటే కనీసం ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్కి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఒక 6 months వరకు హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ప్రతిపక్షాలు వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు, దెన్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇష్యూస్ బేసిస్గా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఆ తప్పులు పట్టుకునే మనం ప్రజల్లోకి వెళ్దామని మాట్లాడారు తప్ప
ప్రజలకు ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మనం అసెంబ్లీలో వినిపిద్దామనే మాట ఎక్కడా మాట్లాడలేదు. అందుకే ఈరోజు సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ నేతల వరకు ఆయన రివ్యూలకు కూడా అటెండ్ కావట్లేదు. సో అదొక ఎత్తు. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున 11 సీట్లకే పరిమితం అవడం అనేది ఒక పెద్ద సెట్ బ్యాకే. ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది అందరికీ ఒక అనుమానం అందరూ కూడా ఆ పార్టీ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఒక అనుమానంలో ఉన్నారు ఆ పార్టీ నేతలంతా. అసలు ఇక అదొక సెట్ బ్యాక్ అయితే ఈరోజు అంతకన్నా ఒక భయంకరమైన విషయం ఏంటంటే బీజేపీ పొత్తుల్లో ఉండడం. ఈ రోజున బీజేపీ ఈ ఎన్డీఏలో అఫిషియల్గా జనసేన టీడీపీ ఉంటూ ఆ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఉండడం. మొన్నటి వరకు కూడా మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చారనేది వాస్తవం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం మోడీ అని షాక్ ఉంది. ఈరోజు ఎన్డీఏలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అటో ఇటో అయినట్లయితే ఇండియా కూటమి వైపు ఆయన మద్దతు ఇస్తారని ఒక ఆందోళన కూడా వాళ్ళలో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు మాటకు ముందు ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం మోడీ వైపు నుంచి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ కూడా మోడీ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసే సిచ్యువేషన్ అక్కడ లేదు. అందుకే ఆయన పెద్ద ప్రభుత్వం, పెద్దల ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ను కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం ఏమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. అండ్ దెన్ అక్కడి నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తాను సీఎం అయ్యాను కాబట్టి కనీసం శుక్రవారం కూడా కేసులకి సిబిఐ కోర్టుకు అటెండ్ కాకుండా ఎగ్జామ్షన్ తీసుకుంటూ వచ్చారు. ఈరోజు కేసులు మళ్ళీ మూవ్ ఆన్ అవుతున్న పరిస్థితి. అటు హైకోర్టులో కానీ ఇటు సుప్రీం కూడా ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో పూర్తిగా ఫాస్ట్ ట్రాక్ నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి వాటిలో తన కేసులు మళ్ళీ తిరిగి రీఓపెన్ అయ్యే ఒక ఇండికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాబోతోంది. ఆ చర్చ కూడా విదిన్ ద పార్టీలో హాట్ టాపిక్ అవుతుంది. 11 సీట్లకే పార్టీ పరిమితమైంది ఒక ఎత్తు అయితే, ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తమ సిచ్యువేషన్ ఏంటి అని కూడా సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్లు కూడా బెంబెలెత్తిపోతున్నారు ఈ రోజున. అది ఒక సెట్ బ్యాక్ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. అంతేకాదు ఇక మరో కీలక అంశం మనం చూసినట్లయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే అటు షర్మిల కానీ ఇటు విజయమ్మ కానీ ఆయన కోసం రోడ్డు మీదకి దిగి ప్రచారం చేశారు. ఫస్ట్ టైం జనంలోకి వచ్చారు వాళ్ళు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రచారం చేస్తే బైబిల్ పట్టుకొని మరి విజయమ్మ తన కొడుకుని జైల్లో వేశారంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి కన్నీళ్ళకు కావచ్చు, వాళ్ళిద్దరి ఎమోషన్ బ్యాక్డ్రాప్కి కావచ్చు, జనం కూడా అప్పుడు బ్రహ్మరథం పట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షులుగా విజయం సస్టైన్ అవుతూ వచ్చారు. అండ్ పార్టీలో కీలక నిర్ణయాల్లో, కీలక పాదయాత్ర లాంటివి చేయడంలో షర్మిల భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఈవెన్ 2019 ప్రచారం వరకు కూడా వాళ్ళిద్దరూ పార్టీలో కీలకంగా ఉన్నారు. బట్ ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరూ జగన్మోహన్ రెడ్డి వెంట లేరు. స్వయంగా తన స్వయంకృత అపరాధంతో, తన మోనోపలితో, తన అధికార ఏదైతే అహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని దూరం చేసుకున్నారు. ఈరోజు ఆయన జైలుకు వెళ్తే వాళ్ళిద్దరూ పార్టీని టేక్ ఓవర్ చేసో పార్టీకి మద్దతుగా నిలబడే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తప్పించుకునేందుకు ఈరోజు విజయం అమెరికాలో వెళ్ళిన పరిస్థితి. మొన్న ఎన్నికల సమయంలో ప్రచారం చేయకుండా షర్మిల లాంటి వాళ్ళు కాంగ్రెస్ తరఫున ఆల్రెడీ పీసీసీ చీఫ్గా ఉన్నారు. తన పార్టీని విలీనం చేసి అన్న మీద మొన్న యుద్ధానికి సై అంటూ కూడా మన పిలుపునిచ్చిన సిచ్యువేషన్ ఉంది మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు అదొక పెద్ద సెట్ బ్యాక్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినట్లయితే ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఇలాంటి సమయంలోనే భారతి గురించి చర్చ వస్తున్నప్పటికీ భారతికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఆయన బిజినెస్ వ్యవహారాల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీడియాలో కానీ ఆమె మీడియా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ బట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ విషయంలో మాత్రం ఆమెకు పూర్తి స్థాయిలో అంత అనుభవం అయితే లేదు. బట్ సజ్జల లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ సజ్జల సలహాదారుగా మోనోపల్లిగా వ్యవహరించడానికి, ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒక డిజాస్టర్గా మిగలడానికి భారతినే కారణం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో భారతి ఎంతవరకు లీడ్ చేస్తుంది పార్టీని అనేది ఒక చర్చ. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా మరో కీలకమైన అంశం ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నా, ఆయన పాదయాత్రలో ఉన్న మెజారిటీ సీనియర్ నేతలంతా కూడా పార్టీని భుజాన వేసుకున్నారు. ఒక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఒక వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇక అదేవిధంగా చూస్తే ఒక బొత్స, ఒక ధర్మాన్ లాంటి తర్వాత వచ్చిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని నిలబెట్టారు ఆ పార్టీని. బట్ ఈరోజు ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తల హోదాలో. ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన అవమానాలు పాలయ్యారు. అటు ఆర్థికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కారణంగా. బొత్స, ధర్మాన్ లాంటి వాళ్ళు ఓటమి పాలై ఉన్నారు. తాము జగన్మోహన్ రెడ్డి కారణంగానే తమ భవిష్యత్తుకు బ్రేకులు పడ్డాయన్న ఆందోళన వాళ్ళు బయటకే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలా ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు గెలిచినా ఆయన కేసులతోనే ఆయన సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఆయన అండగా నిలబడతారనేది కూడా ఇంకొక చర్చ. సో అలాంటి సిచ్యువేషన్లో పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పాలనా అనుభవం లేకపోవడం, రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం కూడా ఆయన ఒక పెద్ద సెట్ బ్యాక్ అనుకోవాలి. ఈరోజు అన్ని వేళ్ళు ఆయన వైపు చూపిస్తున్న పరిస్థితుల్లో సజ్జలాన్ని తిరిగి పార్టీ వేదిక మీద తీసుకొచ్చి ఆయన ప్రయారిటీ ఇస్తారని కూడా ఎవరు ఊహించట్లేదు. సో ఒకవేళ భారతీకి ఆమెను ముందు పెట్టి బ్యాక్ అండ్ పార్టీని నడిపించాలన్నా
ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద మైనస్గా చెప్పుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక మనం కేసులు కావచ్చు, పార్టీలో తల్లి చెల్లిని ఆయన ఫ్యామిలీ పరంగా కూడా దూరం చేసుకున్న విధానం కావచ్చు, తిరిగి అటు సుప్రీం నుంచి హైకోర్టుల దాకా జగన్ని ఫ్రైడే అటెండ్ కావమని చెప్పడం కాదు, ఆయన కేసుల్ని పుల్ చేస్తున్న విధానం కావచ్చు, గతంలో ఆయనకు అండగా నిలబడ్డ బీజేపీ లాంటి పార్టీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అపోనెంట్స్ అయిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో కలిసి గవర్నమెంట్లో భాగస్వామ్యమైన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీని ఈరోజు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది నేతలు ఆల్రెడీ అటు చంద్రబాబు నాయుడుతోని, లోకేష్తోని, జనసేన నేతలతోని టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక్కడ వీటన్నిటికంటే వాళ్ళ తమ భవిష్యత్ అనే ఆందోళన కంటే వైఎస్ఆర్సీపీలో ఈ రోజున పూర్తి స్థాయిలో విలువ లేదు. తమ ఓటమి పాలైనా గెలిచినా సాధారణమే రాజకీయాల్లో. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఇంకా కొనసాగితే తమకు కూడా ఆ విలువ కోల్పోతుందనే అంచనాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. సో 11 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీలు ఈరోజు నిజంగానే తాము ఉన్న విలువ లేని సిచ్యువేషన్ ఉంది. అలాగని టీడీపీలోకి వెళ్దామంటే, జనసేనలోకి వెళ్దామంటే ఫుల్ ప్యాకెట్ సిచ్యువేషన్, అక్కడ ఎంట్రీ లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అఫిషియల్గా చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలను తీసుకోమని చెప్పేసి. సో ఇక అందుకే ఆల్టర్నేటివ్గా ఈరోజు మెజారిటీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే సౌత్ మీద బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. సో ఎలాగైనా సరే తెలంగాణలో, కర్ణాటకలో తాము చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్లో కొంచెం కోపపై మోడీ హవాతో కొన్ని సీట్లు సాధించినా, తెలంగాణ పార్లమెంట్లో 8 సీట్లు సాధించినప్పటికీ కూడా, బట్ ఏపీకి వచ్చినట్లయితే ఏపీ మీద ఎప్పటి నుంచో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫోకస్ ఉంది. పురంధేశ్వర్ లాంటి వాళ్ళని ఈరోజు అధ్యక్షురాలుగా పెట్టి మొన్నటి ఎన్నికల్లో కూడా దాదాపు 8 సీట్లే అసెంబ్లీ సీట్లు సాధించడం జరిగింది, 10 సీట్లు తీసుకొని. గతంలో 100 కంటే కూడా ఓట్లు లేని బీజేపీ ఈరోజు చూసినట్లయితే 8 అసెంబ్లీ స్థానాల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో బీజేపీ అందుకే ఈరోజు చాలా సీరియస్గా ఏపీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా లేడీస్ తమ వైపు వస్తానంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మిగతా నేతలు లైక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మెజారిటీ నేతలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తారన్న సీరియస్గా సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకు కూడా బీజేపీతో ఉన్న పరిచయాలు ఆయన ఆ దిశగా ఆహ్వానిస్తున్నాయన్న లీకులు కూడా వస్తున్నాయి. సో మొత్తం కూడా మెజారిటీ సీనియర్ నేతలు, 1 మిగిలిన మెజారిటీ సీనియర్ నేతలంతా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారని చర్చ ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైతే జాతీయ పార్టీ అనే బీజేపీలోకి వెళ్తానో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని ఆపే సిచ్యువేషన్లో ఈరోజు లేరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఆయన ఆగమన్నా ఆగే పరిస్థితిలో ఈరోజు లేదు. లైక్ కేసీఆర్ సిచ్యువేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీలో విలువ లేదు, టీడీపీ అండ్ జనసేనలో చోటు లేదు, తాము వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మెజారిటీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ దిశగా లీక్లు అయితే వస్తున్నాయి. మరి లెట్స్ సీ ఏ నేతలు బీజేపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, మరి బీజేపీ నేతలు కూటమిలో ఉండి కూడా ఆ స్థాయిలో వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.